సుబ్రహ్మణ్య, నేను ఇదే గుళ్ళో 30 సంవత్సరాల నుంచి వాచ్మెన్గా ఉన్నాను. ఎన్నో లక్షల మంది భక్తులు నీకు పాలతో పళ్లతో అభిషేకాలు చేస్తున్నప్పుడు అది చూసి ఆస్వాదించిన వాడిని నేను. కానీ వాళ్ళ దగ్గర నుంచి నా 50 పైసా ఎదురు చూడలేదు. నేను ఎందుకు చెబుతున్నానంటే నేను నిన్ను నమ్ముకున్నాను కానీ భక్తులను నమ్ముకోలేదు. ఇది నా కడుపున పడ్డప్పుడు ఆరోగ్యంగా పుడితే కానుకగా 101 రూపాయలు నీ హుండీలో వేస్తామని మొక్కుకున్నా. పోయిన సంవత్సరమే ఆ మొక్కు తీర్చేశాం. నిన్ను మోసం చేయలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నావంటే నీ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. నీ కుంభాభిషేకానికి నేను ఒక్కొక్క రూపాయిగా ఎంత వసూలు చేశానో నీకు తెలుసా? కానీ ఒక్క రూపాయి కూడా నేను తీసుకోకుండా మొత్తం ఆఫీసులో కట్టేశాను. కావాలంటే నువ్వే స్వయంగా విచారించు. ఎన్నో కుటుంబాలకి ఎంతో అదృష్టాన్ని కలిగించిన నువ్వు మా కుటుంబాన్ని మాత్రం వదిలేశావు. ఎందుకని నిన్ను అడిగావా? అస్సలు మేము అడగం. త్వరగా విషయానికి రండి. మరీ బోరు కొడితే ఆయనకి కోపం వస్తుంది. సుబ్రహ్మణ్య, ఒక చిన్న విన్నపం. నా కూతురు జాతకంతో నేను పెళ్లి వేటకు వెళ్తున్నాను. నేను డబ్బున్నవాడిని చదువుకున్నవాడిని ఎదురు చూడలేదు. 4 అక్షరాలు చదువుకుంటే చాలు, 4 రూపాయలు సంపాదించుకుంటే చాలు. కానీ పిల్లాడు బంగారంలా ఉండాలి. అందగాడు కాకపోయినా పర్వాలేదు, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటే అదే చాలు. అందుకనే రేట్లు మండిపోతున్న ఈ కాలంలో 1/2 కిలో నెయ్యిని 1 స్పూన్ కూడా నేను తీసుకోకుండా అంతా చక్కెర పొంగల్ చేసేసాను. తీసుకోలేదు అనకండి, 2 గరిట్లు ఇంట్లోకి తీసుకున్నానండి. అదంతా స్వామికి తెలుస్తుందా? ఎక్కడే చెప్పాలా? చూడు, చివరికి చక్కెర పొంగల్ మనమే కదా తినేది. అందువల్ల 1/2 కిలో నెయ్యి నీకే అని చెప్పొచ్చు. 1/2 కిలో నెయ్యి సుబ్రహ్మణ్య, కొబ్బరికాయ, అరటిపళ్ళు. మణి, ఆ 20 పైసల కర్పూరాన్ని అక్కడే పెట్టావు కదా? పెట్టానన్నా. మన ఇంటి కోసం ఏమీ వాడలేదు కదా? ఇదిగోమ్మా, వెలిగించు. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్కి ప్రేమ కథ ఉందా? అడాల్ఫ్ హిట్లర్, ఈ పేరు తెలియని వారు ఉండరు. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ కూడా ప్రేమలో పడ్డాడంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. క్రూరమైన స్వభావం కలిగిన హిట్లర్ కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? హిట్లర్ బాగా ఎక్కువగా ద్వేషించే కుటుంబంలోని ఒక అమ్మాయిని ప్రేమించాడు. 1905వ సంవత్సరం. అప్పటికి